ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యంగా అనుమతించడం చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే అది ప్రజలకే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పాలంటే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా రాష్ట్రంలో ఒక బలమైన ముద్ర వేసుకున్నటువంటి బలమైన నాయకుడు. ఒక కాపు నాయకుడే కాదు, ఆయన అందరికీ దగ్గరగా ఉన్నటువంటి నాయకుడు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడానికి అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో చనిపోవడం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ, ముఖ్యంగా వారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డ. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కాపు రిజర్వేషన్ కోసం కానీ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాపు రైతాంగం గురించి కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు సంపాదించుకొని ఈరోజు మరి మనలో లేకుండా పోయినందుకు పార్టీ తరఫున, అదేవిధంగా వ్యక్తిగతంగా విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నాం.